ఇశ్రాయేలుకి మూడవ న్యాయాధిపతిగా షమ్గర్ను మీరు ప్రభు అని ఆయన అనుగ్రహించిన దాని కొరకే వందనాలు స్తోత్రాలు. ఆయన ద్వారా మీరు చేసిన గొప్ప కార్యం కొరకే స్తోత్రాలు. ములుకోల్కరతో మరి 600 మంది ఫిలిస్తీన్ని హతము చేశాడు, ఇశ్రాయేల్ని రక్షించాడు. అందుకొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. ఆయన జీవితంలోంచి మేము నేర్చుకోదగిన ఒక 5 పాఠాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో యవనస్తులతో కలిసి నేను కూడా షేర్ చేసుకోవడానికి నాకు అనుగ్రహించిన సమయం కొరకే వందనాలు స్తోత్రాలు. పెద్దాపురం హెబ్రోన్ ప్రార్థనా మందిరం కొరకే వందనాలు. మరి మీ దైవజనుడు మరి ప్రభు ఆయన చేతి గారి కొరకే వందనాలు, ఆంటీ కొరకే వందనాలు స్తోత్రాలు. సందీప్ కొరకు, సుష్మా కొరకు వందనాలు స్తోత్రాలు. వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించండి, బలపరచండి. దగిలి తండ్రి డాడీ కొరకు, రాజశేఖర్ కుటుంబం కొరకు, దగిలి తండ్రి బాధ్యత గల సహోదరులందరి కొరకు, సహోదరుల కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన నియామకుడిలో భాగంగా యవనస్తుల కూడికను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మరి మందిరంలో ఉన్న ప్రతి యవనస్తుడి కొరకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మా సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం అంతకుముందు ఈ న్యాయాధిపతులు, ఇశ్రాయేలు న్యాయాధిపతుల గురించి చూస్తూ వచ్చినాము. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, అతని గురించి మనం ఆల్రెడీ చూసాము. రెండవ న్యాయాధిపతి ఏహూదు, అతను ఎడమ చేతి వాటము గలవాడు, అతని గురించి కూడా చూసాం. ఒత్నియేలు దినాల్లో 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందింది. ఏహూదు దినాల్లో 80 సంవత్సరాలు దేశం నెమ్మది పొందింది. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నది. ఇప్పుడు 3వ న్యాయాధిపతి ఇప్పుడు మనం చదివాం 3వ అధ్యాయం 30వ వచనంలో. అతని తరువాత షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసింది. అతడును ఇశ్రాయేలును రక్షించింది. షమ్గరు గురించి ఇంకొక వాక్య భాగము 4వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి. రాజమార్గాలు ఎడారులైన, ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లో నడుస్తూ వచ్చినారు. ఈ రెండు సందర్భాల్లోనే, అంటే నాకు తెలిసి ఈ 2 సందర్భాల్లో షమ్గరు గురించి రాయబడుతూ వచ్చింది. దీని గురించి మనం దేవుడు చాలా అల్పమైన వాటిని ఉపయోగించి గొప్ప గొప్ప పాఠాలు మనకు నేర్పించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆ గొల్యాతుని చంపడానికి దావీదు చేతిలో ఏముంది? గొల్యాతు అంటున్నాడు దావీదు, నేను కుక్కన కర్ర పట్టుకుని వస్తున్నావేంటి నా మీదకి అంటాడు. చూసారా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏ కత్తినో, విల్లునో, డాలునో, ఇంకో దాన్నో ఇవన్నీ పట్టుకెళ్ళాలి, లేకపోతే శిరస్త్రానో ఇవన్నీ ధరించుని వచ్చినాడు గొల్యాతు. దావీదుగా అవన్నీ వాడుకు లేవు. సౌలు అవన్నీ ఇస్తే దావీదు అంటాడు, నాకు అవన్నీ వాడుకు లేవు అంటాడు. ఆ యొక్క వడిసెల రాయి తీసుకెళ్ళాడు, ఒక నున్నట్టు రాళ్ళు 5 రాళ్ళు తీసుకుని వెళ్ళినాడు, లేకపోతే చేతి కర్ర తీసుకుని వెళ్ళినాడు. నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావేంటి నా మీదకి? యుద్ధానికి వెళ్ళేవాడు ఎవడు కర్ర తీసుకెళ్ళాడు? కర్ర ఈజీగా ఇరిగిపోద్ది. కత్తి తీసుకెళ్ళాలి కానీ కర్రను తీసుకెళ్ళాడు. చూసారా? ఇక్కడ కూడా ఈ షమ్గరు మునుకోల కర్రతో, అంటే ఫార్మర్స్ దగ్గర ఉంటాయి, రైతుల దగ్గర కదా, మునుకోల కర్రతో ఎంతమంది చెప్పాడు? 1 ముగ్గురిని కాదు, 600 మందిని చంపాడు. 600 మందిని మునుకోల కర్రతో చంపడం అంటే అది చాలా కఠినమైనటువంటి సంగతి, చాలా కష్టం. మీరు సంసోన్ జీవితంలో కూడా చూస్తే గాడిద దవడ ఎముకతో చంపేసినాడు కదా. గాడిద దవడ ఎముకతో ఎంతమందిని? 3000 మందినా? సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మంది మనుషులను చంపాడు. 15వ అధ్యాయం 15వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. చూసారా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాలంటే చాలా కష్టమైనటువంటి సంగతి. దేవుడు చిన్న చిన్న వస్తువులు ఉపయోగించుకుని గొప్ప గొప్ప కార్యాలు, అంటే ఆయనకి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదండి. ఇప్పుడు దేవుడు అంటే పెద్ద 4 బయట పెట్టుకుని పెద్ద ఖడ్గం ఇది అది ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. మీకు తెలుసు కదా, 2వ దశలో రాయబడింది 2వ అధ్యాయంలో, సాతాను అంట తన ఆగమన ప్రకాశం చేత, తన నోటి ఊపిరి చేత సంహరిస్తాడంట. అంటే ఆయన వెలుగుకి, ఆయనలో నుండి వచ్చే వెలుగుకి, ఆ వెలుగు కిరణాలు ఏం చేస్తాయంటే మీకు తెలుసు కదా, ఎక్స్రేస్ లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కోసేస్తాయి. ఐరన్ బీమ్ కూడా కోసేయగలం. అది అలాంటివన్నీ. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం. కరణ్ గారు ఫోన్ చేస్తారు, నేను కట్ చేశాను, మీటింగ్ లో ఉన్నానని చెప్పు. మాకంటే ఓ పక్కన స్లాబ్ వర్క్ జరుగుతుంది, దానివల్ల. సంగతి ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసేటువంటి వాడు, అది బలమైన కార్యాలు చేసేటువంటి వాడు ఆయన. మెట్టుకు గాడి దవడంతో సంసోనేమో 1000 మందిని చెప్పాడు. ఇక్కడ షమ్గరేమో మునుకోల కర్రతో ఎంతమందిని చెప్పాడు? 600 మందిని చంపాడు. ఈ షమ్గర్ గురించి ఒక 5 సంగతులు మీకు తెలియజేస్తాను. మొదటి సంగతి, షమ్గరు అంటే అర్థం ఏంటంటే కత్తి అని అర్థం, స్వోర్డ్. చూడండి, కత్తి గురించి 1-2 సంగతులు మీకు తెలియజేస్తాను. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక, లేకపోతే దానికంటే ముందుగా కీర్తనలు. కత్తి అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తా ఉంది? 149వ కీర్తన 9వ వచనం, 149:9. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించి. 2 అంచులు గల ఖడ్గం.
వారి చేతిలో ఉందంట. అంటే ఏంటి రెండంచెల గల ఖడ్గము? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలో కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరొచ్చు హృదయం యొక్క ఆలోచన తలపులు శోధించుచున్నది. అంటే ఖడ్గము లేక కత్తి అంటే దేవుని యొక్క వాక్యానికి పోల్చారు. అది ఈ షంగరు అంటే అర్థం ఏంటంటే కత్తి అని అర్థం. అంటే షంగర్ చేతిలో ఏముంది? కత్తి ఉంది. అక్కడ 149వ కీర్తనలో అంటున్నాడు, భక్తులందరికీ ఘనత ఇదే అంట. ఒక మనిషికి ఘనత ఎలా వస్తది? అతను వేసుకున్న వస్త్రాలను బట్టి ఘనత వస్తది. మంచి బంగారం వేసుకుంటే ఘనత వస్తది. లేదంటే అతని యొక్క క్వాలిఫికేషన్ బట్టి, లేకపోతే అతని కులాన్ని బట్టి, లేకపోతే ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, అతను వాడే కార్లు, లేకపోతే ఆయన బ్రాండెడ్ షర్ట్స్ ఇయన్నీ అంటే ఈ లోక సంబంధంగా అయితే వీటన్నిటిని బట్టి ఆ మనిషికి ఘనత అనేది వస్తది. డబ్బును బట్టి మెయిన్ ఘనత గదా! ఈ లోక సంబంధంగా. ఆత్మీయంగా అలా గాదు. దేవుని దృష్టిలో ఘనత ఎలాగొస్తది? దేవుని దృష్టిలో ఘనత రావాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ప్రియులుగా ఉండాలి. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు గానీ, యెహోవా హృదయం లక్ష్యపెట్టడు. చాలా మంది అనుకుంటారు మంచి వస్త్రాలు వేసుకొని లేకపోతే బాగా బంగారం అయన్నీ వేసి ఇయన్నీ ఉంటే మనం గొప్పోళ్ళం అనుకుంటారు. లేదా బాగా చదివితే. నిజమే లోకంలో అయితే తెలివితేటలు ఉన్న వారికి ఘనత ఉంటది. మరి దేవుని దృష్టిలో అందరూ తెలివితేటలు ఉన్న వాళ్ళే ఉన్నారా బైబిల్‌లో అంటే కాదు గదా! ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన గొల్లలకు ప్రత్యక్షమయ్యాడు. లేతే ఆయన శిష్యులు చేపలు పట్టుకునేవాళ్ళు మరి. కదా! మేము 1 కొరింథీ 1 అధ్యాయం మీకు తెలుసు కదా! లోకంలో ఉన్న గొప్పవారిని లేకపోతే గనులైన వారిని కాదు గానీ, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని రాయబడింది. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. అంటే గొప్పవారు, గొప్ప వంశం గలవారు అనేకులు పిలువబడలేదు. పిలువబడ్డారు. కాకపోతే కొంతమందే, అనేకులు గాదు. సంగతేంటంటే షమ్‌గారి చేతిలో ఖడ్గం ఉంది. అదే మనకు ఘనత. తన భక్తులందరికీ ఘనత ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యమే మన హృదయంలో ఉండాల. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. అది. మరి ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ ధ్యానం చేసుకుంటా వచ్చింది. ఆయన వాక్యం మనకి మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. అది. దేవుని వాక్యం సజీవమైనది. ఇక్కడ దేవుని వాక్యం గురించి ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి 4:12లో. ఒకటి సజీవమైనది, రెండవదేంటి? బలమైనది. అది. స్ట్రాంగ్ అండ్ లివింగ్. అది. నువ్వు బ్రతకాలంటే నీ వాక్యం కావాలి. అది. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించినది. అది. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి అంటే వాక్యం కావాలా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో వచ్చే జీతం మరణం. మనుషులందరూ కూడా మరణంలో ఉన్నారు. అవిధేయతా స్థితిలో లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన వారిని బ్రతికించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆయన మాట వల్ల బ్రతికిస్తది. ఆ మాటలు ఇందులో ఉన్నాయి బైబిల్‌లో. దేవుని వాక్యం మొదటి సజీవమైంది. రెండోది వాక్యం ఏంటి? బలము. బలం ఎక్కడి నుంచి వస్తదంటే దేవుని యొక్క వాక్యములోనే. దాన్ని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యాన్ని మనం అన్వయించుకొనుట ద్వారా, ఆ వాక్యం ముందు నిలిచిండుట ద్వారా మనం ఏం పొందుతామంటే బలం పొందుతాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు అన్నారు. దేవుని యందు ఆనందించడం అంటే దేవుడు కనపడ్డ కదా మనకి ఎట్లా ఆనందిస్తాం? ఆయన వాక్యము చదివి ఆ ప్రకారంగా జీవించేవారు, ఇందులో సంతోషించేవారు వారికి బలం వస్తుంది. పక్షిరాజుల రెక్కల చాపి పైకి ఎగురుతారు. మెట్టుకు మొదటిది కత్తి. కత్తి అనేది ఏం చేస్తుందంటే ఒకటి సజీవమైనది, రెండవది ఇది బలము కలిగినది. మూడోది ఇది చేసేటువంటి కార్యం ఇక్కడే రాయబడింది. హెబ్రీ 4:12లో ఏం చేస్తదంటే విభజిస్తది ఇది. ప్రాణాత్మలని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు. నాలుగోది హృదయం యొక్క తలంపుల ఆలోచనని శోధిస్తుంది. 4 పనులు. మొదటి వాక్యం సజీవమైనది, రెండోది వాక్యం బలమైనటువంటిది. నెక్స్ట్ వాక్యం ఏం చేస్తదంటే విభజిస్తది. సెపరేట్స్. అది. విభజించడం అంటే మీకు తెలుసు కదా! డాక్టర్స్ ఎస్పెషల్లీ తెలుస్తది కదా! వాళ్ళు సెపరేట్ చేస్తారు. లోపల ఎముకలు, మూలుగులు, నరాలు, జాయింట్లు అంటే మనిషి 3 భాగాలు. ప్ర శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమైనది. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచరు. శరీర స్వభావం ఎంత మాత్రము దేవునికి లోబడదు. అది. లోబడనేరదు అన్నది. అది. దేవుని ఆత్మ యందున్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అన్నాడు దేవుడు. వీటికి దేవుని సంతోషపరచాలంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ శరీరానికి ఆత్మకి ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యం సెపరేట్ చేస్తది. అంటే ఇందులో కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మళ్ళా ప్రోత్సహించేది, మళ్ళా ప్రేరేపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నువ్వు పొరపాటున తప్పు చేస్తుంటే లేకపోతే నీ టైం వేస్ట్ చేస్తుంటే టైం వేస్ట్ చేయకు. ఎందుకు వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నావు? వాక్యం మీద మనసు పెట్టుకో. దాన్ని ధ్యానించొచ్చు కదా! దేవుడు మాట్లాడుతా ఉంటాడు. మీకు తెలుసా? ఏ టైంలో అయినా దేవుడు ఆయన ఆలోచనలు తెలియజేస్తా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుట ద్వారా అది నీకెంతో మేలు. నీ దేహానికి ఆరోగ్యం, నీకు నెమ్మది, నీకు సంతోషం, నీకు జీవము. ఎన్నో మేలులోనే దేవుని యొక్క వాక్యం పాల వంటిది, తేనె వంటిది, నీరు వంటిది. నిన్ను శుభ్రం చేస్తది. రుచిగా ఉంటది. నీకు ఆశీర్వాదాన్ని తెస్తది.
నీ ఎముకలకు బలం బలం చేకూరుస్తుంది. మెట్టుకు ఇది నిన్ను సెపరేట్ చేస్తుంది. అంటే లోక సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా నడుచుకోవడానికి నీకు సహాయపడేది దేవుని యొక్క వాక్యం. నాలుగవది ఈ వాక్యం చేసేటువంటి పని హృదయం యొక్క తలంపులని, ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధిస్తా ఉంటది. అది. అంటే నీ యొక్క చెడు తలంపులు ఇవన్నీ రాకుండా ఏంటంటే ఒకవేళ చేస్తే అపవిత్రమైన ఆలోచన ఉంటే 1 యోహాను 3 మనకు తెలుసు కదా! మన హృదయం, మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది. అంటే దేవునికి మనకి ఏది లేకుండా మనం నిష్కలంకంగా, పవిత్రంగా ఎఫ్ఎస్సీ 5 రాయబడింది కదా! పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన సంఘముగా. ముడతైనను, మచ్చైన వాటిది మరి ఏదైనను లేకుండా ఈ వాక్యం మనల్ని కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. ఈ వాక్యం ఎవరి చేతిలో ఉందంటే షమ్గర్ చేతిలో ఉంది. ఇది మొదటి సంగతి. షమ్గరు అంటే కత్తి అని అర్థం, స్వోర్డ్. ఈ వాక్యం ఆయన చేతిలో ఉంది. రెండవది, ఈ షమ్గరు ఎవరి కుమారుడు అంటే అనాతు కుమారుడైన షమ్గరు. అనాతు అంటే అర్థం ఏంటంటే వారియర్ అని అర్థం, యుద్ధశూరుడు. ఈ మాట ఎవరికి రాయబడింది? వారియర్ అనేటువంటి మాట యుద్ధశూరుడు అనగానే మీకు నిర్గమకాండం 15వ అధ్యాయం గుర్తుకు రావాలి. యెహోవా యుద్ధశూరుడు ఆయన. ఆయన పరాక్రమవంతుడు, ఆయన బలాఢ్యుడు కదా! ఆయన బహు శౌర్యము కలిగినటువంటి వాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. కోట్ల కొలది దూతలు ఉన్నారు ఆయన దగ్గర. పేతురుతో అంటాడు కదా, నేను తండ్రిని వేడుకోవాలని వేడుకునేలా 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను ఆయన పంపించడం నువ్వు అనుకొనిచున్నావా అంటాడు. ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 యోధులు. 12 సేనా వ్యూహాలు అంటే 12 72,000. 72,000 మంది దూతలు వస్తే ఒక్క దూత ఇసుకే టైంలో వస్తే 1,85,000 మందిని చంపేశాడు. మరి 72,000 దూతలు వస్తే ఇంకా యెరూషలేము అంతా తుడిచిపెట్టుకుపోద్ది. సంగతి ఏంటంటే ఆయన యుద్ధశూరుడు, ఆయన పరాక్రమవంతుడు. మీరు రాజుల గ్రంథం, దినవృత్తాంత గ్రంథంలో చూస్తే ఎలాగా తన ప్రజల కొరకే ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు యెహోషాపాతు మొరపెట్టాడు, మా దిక్కు నీవే, మాకేమి చేయడానికి తోచట్లేదు, నీవు మాకు సహాయం చేయాలని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? తారుమారు చేస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు కత్తి పట్టుకెళ్ళలేదు కదా! దేవుని గురించి పాడుకుంటూ వెళ్ళినారు. లేవీలు పెట్టాడు, యాజకులు పెట్టాడు. ఎవడన్నా యుద్ధానికి ముందు ఎవరిని పెట్టాలి? బలమైన వారిని, పరాక్రమ కలిగిన వారిని పెట్టాలా. ఒక 100 మందిని చంపేలాంటి వాడిని, అలాంటి వాళ్ళని పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే యాజకులు లేవీలు ఏం ఫైట్ చేస్తారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళని పెట్టాడు, విజయం ఆ రీతిగా వచ్చింది. చూసారా? దేవుడు తారుమారు చేసినాడు, పిడుగులు కురిపించినాడు, మెరుపులు కురిపించినాడు. వాళ్ళందరూ ఒకరికి ఒకరు విరోధంగా తిప్పేస్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, తన ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని గోడల వలె, నీళ్ళని గోడల వలె నిలబెట్టాడు. మీ చరిత్రలో ఎక్కడైనా విన్నారా నీళ్లు గోడలుగా నిలబెట్టడం? ఇటుకలతో గోడ కడతామండి. నీళ్లతో గోడ కట్టేవాడు ఎవడు? నీళ్లతో గోడ కట్టేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూసారా? తన ప్రజలకి ఆయన మార్గం ఎక్కడ ఏర్పాటు చేశాడంటే సముద్రంలో ఏర్పాటు చేశాడంట. సముద్రంలో మార్గం ఏంటండి? మార్గం అంటే రోడ్డు మీద నీటిగా వెళ్తాం, ముళ్ళతుప్పలో చల్లమంటే ఎలా వెళ్తాం? వెళ్ళలేం కదా! మరి సముద్రంలో ఎలా వెళ్తాం? సముద్రంలో వెళ్తాయి పడవలు. ఎలాగంటే నీటి మీద. మరి ఆ నీళ్ళని విభజించేసి మధ్యలో వెళ్తాయా? ఆయన ఆశ్చర్యకరుడు. సంగతి ఏంటంటే వారియర్, అనాథు అంటే అర్థం. అంటే దేవుడు యుద్ధశూరుడు. మనం కూడా ఈ లోకంలో అది మనకి ఏం తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. రెండోది మనకు కూడా ఒక సంగతి తెలియజేస్తుంది. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా అన్నాడు యోబు. అంటే పోరాటం అనేది నిత్యం ఉంటది. మన సత్య వరకు కూడా పోరాటం ఉంటుంది. ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు అంటిల్ ద లాస్ట్ బ్రీత్ పోరాటం ఉంటది. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు. ఇంక సిలువ మీద కొన్ని గంటల్లో ఆయన చనిపోతాడు. జస్ట్ 1 or 2 hours లో 12 to 3 కదా! వేలాడింది ఇంచుమించుగా 3 గంటలు అనుకుందాం. ఆ 3 గంటల టైంలోనే కింద మనుషులందరూ ఏమంటున్నారు? నువ్వు దేవుడు అయితే దిగిరా. ఈడు ఇతరులను రక్షించడం, తాను రక్షించలేకపోయాను అని వాళ్ళు అంటున్నారు. ఇంకో పక్కన సిలువ మీద దొంగ ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. పోరాటం ఉంది ఇక్కడ ఆయనకి. ఒక పక్కన శరీరాలతో పోరాటం ఉంది. ఇంకొక పక్కన ఆత్మను రక్షించేది. ఆయన ఈ శరీరాలతో పోరాటాన్ని పక్కన పెట్టేశాడు. వీళ్ళకి ఆయన సమాధానం చెప్పలేదు ఆయన. ఆయన ఈ దొంగకి సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పాడా? చెప్పలేదు. ఒకటి తండ్రికి చెప్పినాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేసినాడు. రెండోది దొంగతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు మాట్లాడుతున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. చూసారా? దేవుడు ఏంటంటే అంటే ఆయన శరీరానుసారమైన మనసు కలిగిన వాడు కాడు యేసు ప్రభువారు. ఆయన ఆత్మపూర్ణుడు, ఆత్మానుసారుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఆయన జీవించుచున్నాడు. ఆ దొంగకి జీవాన్ని ఇచ్చినాడు. అది గొప్ప సంగతి. షమ్గారు అంటే వారియర్, యుద్ధం. సిలువలో ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు సాతానుతో. ఆ సాతాను యొక్క ప్రజలతో ఒక్క మాట కూడా వాళ్ళకి బదులు చెప్పలేదు. ప్లస్ వాళ్ళని ద్వేషించలేదు. ఆయనలో శరీర సంబంధమైన మనసు లేదు. పైపెచ్చి వాళ్ళ మీద ప్రేమ కురిపించినాడు. ఎట్లా వస్తుంది ప్రేమ? అఫ్ కోర్స్ మనం ద్వేషించకపోవచ్చు, కానీ ప్రేమను కురిపించగలమా? ఒక మనిషికి సాధ్యం కాదది. దేవుని వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు మనము శత్రువుని కూడా ఏం చేయగలం? ప్రేమించగలం. మనంతట మనం ప్రేమించలేం, కానీ అది మనకు సాధ్యం కాదు. కానీ
దేవుని ప్రేమ మనలో కుమ్మరించబట్టు ద్వారా మన శత్రువుని సులువుగా క్షమించగలం, ప్రేమించగలం. అది బెట్టుకు ఆ యుద్ధంలో యేసుప్రభు వారు నెగ్గినాడు. అధికారుల్ని, ప్రధానుల్ని, కొలసీలాసిన పత్రికలో నిరాయుధులుగా చేసినాడు ఆయన. విజయవంతుడైనాడు. సమాధిని గెలిచి మూడో దినం తిరిగి లేచినాడు. యుద్ధశూరుడు. నీకు నాకు కూడా పోరాటాలు సచ్చే వరకు ఉంటాయి. ఎప్పుడు వరకు అంటే సచ్చే వరకు. నువ్వు శరీరానుసారుడు అయితే ఈ శరీర సంబంధమైన యుద్ధాలు చేస్తావు. నువ్వు ఆత్మానుసారుడు అయితే ఈ శరీర సంబంధమైన పక్కన పెట్టి వాటి మీద మనసు పెట్టుకుంటావు. అప్పుడు నీకు జీవము సమాధానం వస్తుంది. ఈ పోరాటాలు ఆగవు. నీకే కష్టపడుతుంది, నీకే ఇబ్బంది ఉంటుంది, నీకే ఇరుకుంటుంది, నీకే అన్ని అసమాధానకరమైన పరిస్థితులు ఉంటాయి. మరి ఎలాగ విజయం ఏంటి ప్రభువా? నాకేంటి? అవును, నీకే విశ్వాసకే ఉంటాయి. నువ్వు ఎలా జయించాలి? యేసుప్రభు ఎలా జయించినాడు? హి డిడ్ నాట్ రెస్పాండ్. వాళ్ళ వాళ్ళ అన్ని మాటలంటుంటే, సూటిపోటు మాటలంటుంటే ఈయనేమో రెస్పాండ్ అవ్వలేదు దానికి. కామ్‌గా ఉన్నాడు. అదే యుద్ధంలో గెలవడం అంటే. నువ్వు ప్రతిస్పందించకపోవడమే యుద్ధంలో గెలవడం. నువ్వు ప్రతిస్పందించావా ఓడిపోయినట్టే. అది. నీ భారము యెహోవా మీద మోపు. ఆ వాక్యాన్ని ఇప్పుడు అప్లై చేసుకోవాలా? మన భారాన్ని ప్రభువు మీద ఎయ్యాలా? నిన్ను అంటున్నారా? అన్యాయంగా అంటున్నారా? అన్యాయంగా నిందిస్తున్నారా? ఏసేయి భారం ప్రభువు మీద. ఆయన ఉన్నాడు కదా! ఆయన చూసుకుంటానన్నాడు కదా! యెహోవా ఈరేంటి అదే కదా అర్థం. నేను చూసుకుంటాను, నేనున్నాను. నన్ను చూడనివ్వి, నేను ఇన్వాల్వ్ అవుతానంటే అబ్బెబ్బే! నేను పోట్లాడేస్తాను, నేను ఇంకో మాట అంటానంటే ఓడిపోతావు యుద్ధంలో. అది శరీరానుసారమైన మనసు అవుద్ది. ఆత్మానుసారమైన మనసు గల వారు ఏం చేస్తారంటే, తండ్రి మీద భారం వేస్తారు. ప్రభువు మీద ఆధారపడతారు. సహించడానికి, భరించడానికి శక్తినివ్వి. దీన్ని జయించడానికి శక్తినివ్వి. గుర్తుపెట్టుకోండి, అగ్నిగుండం, ఎర్ర సముద్రం తీసివేయబడలేదు. అక్కడే ఉన్నాయి. కాపోతే దాంట్లో ఉన్న పవర్ పోయింది. చూసారా? నీళ్ళు అక్కడే ఉన్నాయి. కానీ నీళ్ళు ఎలాగున్నాయంటే గోడల వలే ఉన్నాయి. అగ్ని అలాగే ఉంది. షద్రక్, మెషకులను అందులో ఏశారు. అగ్ని వాళ్ళని కాల్చడానికి శక్తి లేదు. ఆ శక్తిని తీసేసాడు దేవుడు. చూసారా? ఆయన సర్వశక్తిమంతుడు. అగ్ని సృష్టించిందే ఆయన. సంగతేంటంటే ఆయన యుద్ధశూరుడు. ఆయన యుద్ధశూరుడు. మనం గూడా ఈ భూమి మీద ఏంటంటే నిలబడాలి ఆయన కొరకు విశ్వాసంతో. నిలబడితే కార్యాలు జరుగుతాయి. ఇది రెండవది. మూడో సంగతి చూసినట్లయితే షంగరు ఏం చేసినాడు? మునుకోల కర్రతో ఫిలిస్తీన్లు 600 మందిని ఫిలిస్తీన్లు హతము చేసినాడు. అంటే ఇతను ఏం చేసినాడంట? 600 మందిని ఆ! హతము చేశాడు. దేంతో? మునుకోల కర్రతో. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? యుద్ధంలో ఎవరినైనా హతం చేయాలంటే కత్తి కావాలి, బాణం కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కాదు కావాల్సింది. అయ్యేం కావాల్సిన లేదు. దేవుడికి ఆయుధాలు అవసరం. గాడ్ డజంట్ రిక్వైర్ ఎనీ వెపన్స్ టు కాంకర్. ఆయన ఓడించడానికి, మనుషులు ఓడించడానికి ఏ వెపన్స్ అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ కిరణాలు చాలు సస్తారు. మీరు చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు అంటే మహాదూతలు, గ్రేట్ ఏంజెల్స్, ఆర్క్ ఏంజెల్స్. వాళ్ళు 2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో దేహం కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎందుకు కప్పుకోవాలా? రోజు దగ్గరే కదా! రోజు చూసే దేవుడే కదా మీరు. ఏవండీ, రోజు చూసే దేవుడైనా గూడా ఆయన నుంచి వచ్చే ఆ వేడికి కోసేస్తాయండి అవి మీకు. మనుషులారా, మీకేం అర్థం కావట్లేదు. ఆయన ఎంత శక్తిమంతుడంటే, ఆయన రోజు మేము ఆయన సన్నిధికెళ్తున్నాం. అలాగని ఒక్కరోజు గనుక మొహం కప్పుకోకపోతే ఆ మొహం కాలిపోదు. కాలిపోయిన మొహాలు ఎలా ఉంటాయో తెలుసు కదా! అది. అంటే దేవుని దగ్గర అంత ప్రభావం, అంత శక్తి ఉన్నది. మునుకోల కర్రతో అంటే అర్థం ఏంటంటే, ఒకటి మన జీవితం. మన జీవితం ఎలాంటిదండి? బలిపీఠం కట్టమని దేవుడు మందిరం కట్టమన్నాడు కదా మోషేకి. బలిపీఠాన్ని దేనితో చేయమన్నాడు? తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర ఏమన్నా స్ట్రాంగా? దేవదారు కర్రలాగా? లేతే టేకు కర్రలాగా? కాదు. తుమ్మకర్ర అనేది చాలా చీప్ అండి. చాలా ఆర్డినరీ. మనిషి యొక్క జీవితం చాలా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అటువంటి మనిషి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టినప్పుడు మనం ఏం చేయగలం? బలాఢ్యులైన ఫిలిస్తీన్లు ఏం చేయగలం? ఈజీగా జయించగలం. అది దాని యొక్క భావం. అతడు 600 మందిని ఏం చేసినాడంటే ఆ! ఏం చేసినాడు? చంపివేసినాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు విలువైన వాడివిగా మారతావు. అది. ఆ కర్ర ఏమవుతుందంటే విలువైన అంటే ఆ తుమ్మకర్ర ఆ బలిపీఠం చేయబడినప్పుడు కదా! దేవునికి అక్కడ బలులు అర్పించబడతాయి. అప్పుడు దానికి గౌరవం పెరుగుతుంది. దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఘనతరమైన పాత్రగా వాడబడతావు. మామూలు నువ్వు ఎంత లోకంలో ఎంత దేవదారు కర్ర అయినా, ఇంకోటైనా, ఇంకోటైనా, ఎంత కాస్ట్‌లీ కర్ర అయినా లోక సంబంధంగా ఏం వాల్యూ లేదు. దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఏం చేస్తాడు? మనల్ని వాడుకుంటాడు. రెండవది కర్ర 23 కీర్తనలో దావీదు అంటాడు కదా! నీ దుడ్డు కర్రయు, నీ దండమును కదా నన్ను ఆదరించు. అంటే దేవుడు మనల్ని ఆ కర్ర మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనల్ని ఆదరించేవాడు. రెండోది ఆ కర్రతోనే మూడోది ఆ కర్రతోనే దేవుడు ఏం చేసినాడు? 600 మందిని చంపగలిగేటువంటి ఆధిక్యత లేకపోతే గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. కత్తి కాదు. కత్తితో చంపలేదు 600 మంది. కర్రతో చంపినట్టు ఎక్కడుందండి ఎక్కడైనాని? బైబిల్ అంతా ఆశ్చర్యమే. అసలు బైబిల్ గ్రంథమే పెద్ద ఆశ్చర్యం కదా! మీరు చదువుతా ఉంటే. కర్రతో చంపేయడం ఏంటంటే బెనయా అనేటువంటి వ్యక్తి కూడా దావీదు దగ్గర వీరుడు దుడ్డు కర్రతో సింహాన్ని చంపేసాడెళ్ళి. అది మంచు కాలంలో. అది. దేవుడు ఆశ్చర్యకరుడు. గొప్ప కార్యాలు చేసేవాడు. వెటుకు ఏం చేస్తాడు అంటే సామాన్యమైనవి. చూడండి 5 రెట్లు 2 చేపలు. 5, 2 మొత్తం 7 అనుకోండి.
ఆ 7 ఎంతమందికి వస్తాయి? పోనీ 7గురికి అనుకుందాం. 5,000 మందికి పంచిపెట్టారు. సామాన్యమైన 5,000 మందికి ఎలా ప్రభువా అంటే, నువ్వు ఆయన చేతిలోకెళ్తే, ఈ బాలుడి చేతిలో ఉన్నంత వరకు 5 రొట్టెలు, 2 చేపలేంటంటే, వాడికే ఉపయోగపడుతది. వాడి కడుపుకే. ఆ దేవుని చేతిలోకెళ్ళినప్పుడు 5,000 మంది పోషించబడ్డారు. అదే రీతిగా నాయని విధవరాలు. కొంచెమే బుడ్డిలో కొంచెం పిండి, కొంచెమే ఉంది. అదే కొంచెం తినేస్తే ఆవిడ అంటుంది, "ఈ రోజుకి మేము తినేసి రేపు చచ్చిపోవాలి. అయిపోయింది మా పని." ఏలి అంటున్నాడు, "కాదు ఫస్ట్ నాకెయ్యి" అంటున్నాడు అప్పం. "ఏమైనా నీకు బుద్ధుందా లేదా? నేను చచ్చిపోతాను నేను చెప్తుంటే ఫస్ట్ నీకెయ్యమంటావేంటి?" ఆడు క్వెషనే లేదు. బైబిల్‌లో ఇదొక పెద్ద ఆశ్చర్యం. మీరు బైబిల్‌లో చూడండి 6 రాతి బాలలు నీళ్ళతో నింపమంటే వెంటనే క్వెషన్ ఎయ్యాలా వద్దా? నాలంటోడైతే క్వెషన్ ఏత్తాడు. "ప్రభువా కావాల్సింది ద్రాక్షారసం. నువ్వు నింపమంటుందేమో నీళ్ళు. నువ్వు ఇలా అను ప్రభువా చేత్తో ఒకసారి. ఈ నీళ్ళని బావిలో నీళ్ళు ద్రాక్షారసం అయిపోతే ఎప్పుడు కలితే అప్పుడు తోడుకుంటాం." ఆళ్ళసలు ఒక్క క్వెషన్ ఏసినట్టుందా? ఒక్క క్వెషన్ కూడా ఎయలేదండి ఆళ్ళు. ఎయమంటే లోబడ్డారు. ముంచుకొని తీసుకుపోమన్నప్పుడు అప్పుడన్నా అడగాలి గదా! "ప్రభా ద్రాక్షారసం ఆళ్ళకి కావాలి. నువ్వేంటి దీన్ని తీసుకెళ్ళమంటున్నావేంటి? ఈ నీళ్ళని తీసుకెళ్తే ఆడు నన్ను కొట్టేత్తాడు కదా!" అయినా వాళ్ళేం ప్రశ్నలు అడగలేదు. దేవుడు ఎంత గొప్పవాడో బహుశా వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరుగుదురేమో. చెప్పించేసారంతే. చెప్పించేయడం చాలా కష్టమండి. చెప్పించేసేటప్పుడు బోలెడు అనుమానాలొస్తాయి. బోలెడు క్వెషన్‌లొస్తాయి. పిల్లలకి రావా? ఇదెలాగండి? అదెలాగండి? ఇది, అది అని అడుగుతుంటారు గదా! మనం గూడా దేవుడిని ఎన్నో అడుగుతుంటాం గదా! నాకే ఎందుకు? ఈ ప్రశ్న నాకేంటి? లేతే ఈ కష్టం నాకేంటి? అడుగుతాం మనం. దేవుని వాక్యం దగ్గరికెళ్ళం. దేవుడిని అడగం. సంగతేంటని అడగం. మనలో పొరపాటు ఏమైనా ఉందేమో చూసుకోం. మెట్టుకు ఇక్కడ కర్ర అంటే చాలా సామాన్యమైనది. చాలా అల్పమైనది. ఈ అల్పమైన నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే అనేకులకు ఉపయోగకరంగా చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉందా? "ఈ నది అక్కడ పారును. అక్కడ సమస్తము." మామూలు నది వల్ల ఏ ఉపయోగం లేదు. ఈ నది ఎక్కడ ఈ నది పరిశుద్ధ స్థలంలోంచి బయలుదేరుతుంది. పరిశుద్ధ స్థలం అంటే అది దేవుని మందిరం, దేవుడు ఉండేటువంటి చోటు. దేవుడి చేతిలో నుండి నువ్వు కూడా బయలుదేరితే నువ్వు అనేకులను బ్రతికించేవాడిగా, అనేకులను ఆదరించేవాడిగా, పోషించేవాడిగా ఉంటావు. అది మూడవ సంగతి. నాలుగవ సంగతి చూసినట్లయితే అక్కడే అతడేం చేశాడంటే అతడును ఇశ్రాయేలీయులను రక్షించను. ఇది నాలుగవది. నువ్వు చచ్చిపోయేలోపు ఏం చేయాలంటే కొంతమందినైనా రక్షించాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదిలో వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించారు. అది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లును. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దట్ ఈస్ ద మెయిన్ మోటో. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం రక్షించడానికి. శిక్షించడానికి, నరకంలో పడేయడానికి గాదు. మరి నువ్వు ఎంతమందిని రక్షిస్తున్నావు? పోనీ ఎంతమందిని ఆదరిస్తున్నావు? ఎంతమందికి ప్రార్థన చేస్తున్నావు? ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటున్నావని. నీ జీవితం వల్ల ఒక ఆత్మీయ జీవితం వల్ల కష్టపడకపోతే లైఫ్ వృధా. రోజు తింటున్నానండి, బాగా హ్యాపీగా పడుకుంటున్నాను, లెగుస్తున్నానండి, అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయి. వేస్ట్ అది కాదు. నువ్వు ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఓ 10, 20, ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకుందాం. లేకపోతే 20 సంవత్సరాలు నువ్వు బ్రతికావు. 20 సంవత్సరాలు బ్రతకడం వల్ల ఏంటి దేవునికి ప్రయోజనం అని? ఎవరినన్నా రక్షించగలుగుతున్నావా? నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. కొంతమందినైనా ప్రభు ఎద్దకు ఏం చేయాలా? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందును అన్నాడు దేవుడు. యేసు ప్రభు నీ జీవితంలో ఘనపరచబడితే, పైకెత్తబడితే అంటే నువ్వు తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. అప్పుడు అనేకులు ఏమవుతారంటే ఆకర్షించబడతారు ప్రభు వైపు. ప్రభు వైపు అనేకులు ఆకర్షించగలగాలి. ఇతరులను రక్షించడం అదే ప్రధాన కారణం. ఆ యొక్క నరకంలో నుండి అనేకులు ఏం చేయాలా మనం? ఆ! వి హావ్ టు సేవ్ సో మెనీ పీపుల్. బాప్తిస్మ యోహాను అదే చేశాడు కదా! అనేకులను రక్షించినాడు. ప్రభు వైపు త్రిప్పినాడు. ఇది నాలుగవది. చివరగా ఐదవ కారణం చూస్తే ఐదో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ వచనం. అనాథ కుమారుడైన షమ్గారు జన్మలో, యాయేలు జన్మలో రాజమార్గములు ఎడారులాయెను. రాజమార్గాలు ఏమైనాయంట? ఎడారులైపోయినాయి. అంటే ఫిలిష్తీయులు ఏం చేశారంటే అప్పుడు శత్రువులు ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు రాజమార్గాలు ఎడారులు చేసేసారు. అంటే రాజమార్గంలో వాళ్ళున్నారు బలమైన వారు. వారిని ఓడించడానికి వీళ్ళకి ధైర్యం లేదు. మీకు తెలుసు కదా! ఎవరు గిద్యోను. గానుగు చాటున గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. ఎందుకని? వాళ్ళకి శత్రువులకు భయపడిపోయినాడు. అది మిద్యానీయులకి భయపడిపోయి గానుగు చాటు. అంటే ఈ డజంట్ హావ్ ఎనీ కరేజ్ టు ఫేస్ దెమ్. దేవుడు అంటున్నాడు, పరాక్రమంలో బలాఢ్యుడా నేను నీకు తోడేనా, వెళ్లి ఇశ్రాయేలుని రక్షించు అంటున్నాడు. చూసారా ఎలాగుందో? సంగతి ఏంటంటే ఇది అంతే. రాజమార్గంలో ఎడారులైపోయినాయంటే రాజమార్గంలో ప్రయాణించవలసిన నీ జీవితాన్ని శత్రువు ఏం చేస్తున్నాడు? ఎడారి వలె చేసేస్తున్నాడు. ఉదాహరణ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరాసీను దేశంలో దెయ్యములు పట్టినవాడు. వాడెక్కడున్నాడు? రాజమార్గాల్లో రోడ్ల మీద ఉండాల్సిన వాడు సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఏం పని నీకు? చూసారా అంటే వాడి జీవితం ఎలాగైపోయిందో? సమాధుల్లో ఉన్నాడు. నెమ్మది లేదు. కేకలు వేస్తున్నాడు. తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. ఎవడైనా వాడిని సాధుపరుద్దామని చెప్తే ఏం చేస్తున్నాడు? వాడు గాయపరుచుకుని కేకలు వేసేటువంటి బ్రతుకు. ఎవడికి అలివి కావడం లేదు. ప్రభు వాడు ఎందుకు కనికరపడ్డాడు. దేవుడు అంటున్నాడు, ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములు తెలియచెప్పు. దెక్కపల్లిలో 10 పట్టణాల్లో ప్రకటించినాడు. సంగతి ఏంటంటే మన జీవితాన్ని కూడా అంటే ఎడారిలా మరి నీ బ్రతుకుని ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు?
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజమార్గము వలె. మరి రాజమార్గం అంటే ఇంకా హైవేలో చక్కగా కార్లు వెళ్ళడానికి అయితే ప్రయాణిస్తులు సుఖంగా చక్కగా ప్రయాణం చేసేటువంటి మార్గం రాజమార్గం. ఎడారి మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారు? నీళ్లు దొరకవు, ఏం దొరకవు, టిఫిన్లు ఉండవు, ఏముండవు. అదే హైవేలో వెళ్తే హైవేలో బోల్డ్ రెస్టారెంట్ రోడ్డు పక్కన ఉంటే హ్యాపీగా సుఖంగా ప్రయాణం చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన జీవితము అంటే ఎడారి వలె అయిపోయింది బ్రతుకు. ఎందువల్ల? బైబిల్ అలా చాలా మంది ఉన్నారు తమ జీవితాలు అలా పాడు చేసేసుకున్నారు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోక దేవుని చేతులు పెడితే, దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది షమ్‌గారి దినముల్లో ఎలా అయిపోయిందంటే ఎడారి వలె అయిపోయిందంట ఆ ఫిలిష్తీయుల దెబ్బకి. ప్రయాణస్తులు ప్రయాణం చేయట్లేదు, చుట్టుదోలకుండా వెళ్తున్నారు. అది ఎందుకు అలాగ చుట్టుదోల? దేవుని మార్గంలోకి వస్తే నీ బ్రతుకు రాజమార్గం వలె ఉంటది. అది ఇరుకు మార్గం అయ్యుండొచ్చు, అగ్నిగుండం అయ్యుండొచ్చు. కానీ అగ్ని నేనేం చేయదు. జ్వాలలు నిన్ను కాల్చలేవు. నదులు నీ మీదగా పొర్లి పారలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అది సంగతి. మెట్టు షమ్‌గర్ గురించినటువంటి సంగతులు ఇవి. మొదటిది షమ్‌గర్ అంటే అర్థం కత్తి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 2 వాళ్ళ తండ్రి లేక తల్లి పేరో, తండ్రి పేరో మరి అనాతు. అర్థం యుద్ధశూరుడు, వారియర్. మనం కూడా యుద్ధ భూమిలో ఉంటాం. శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా. శరీరానికి, ఆత్మకి నిత్యం యుద్ధం జరుగుతానే ఉంటుంది. ఆత్మానుసారంగా యుద్ధం చేయాలి. మూడవది ఫిలిష్తీయులు మునుకోల కర్రతో. నీకున్న దేవుని చేతిలో పెట్టి దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. సామాన్యమైన నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయన దగ్గరికి వస్తే ఏదో నష్టపోతాను అనుకోబాకు. నాలుగవది అతడు ఇశ్రాయేలును రక్షించాడు. నువ్వు కూడా ఇతరులను రక్షించడానికే భూమి మీద ఉన్నావు. చివరిగా ఐదవది రాజమార్గములు ఎడారులైపోయింది. ఎడారి వంటి నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? రాజమార్గం వల్లే చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు మన వెనుకలో కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సందీప్